ఏదో అడుక్కుంటారు అంతే. ఏ మనిషికి ఏ చట్టంలో నువ్వు అదే పెట్టి ఎక్కడ అర్థం ఒక మనిషి తిరుగుతున్నాడు ఈరోజు. చిన్న చిన్న అంగళ్ళు ఉన్నాయి సార్, అంతే లీగల్గా ఫస్ట్ నమస్తే నమస్తే సార్. మేము వచ్చినా పోవాలని కోరుకుంటూ జై నాయమరమ్మ జై హో. పోయి మాట్లాడుకుంటే వ్యాపారాలు చేస్తూ ఉంటే సాధారణ నాయ బ్రాహ్మణులు ఎలా బతకాలి అనే క్వశ్చన్ చేస్తే నమస్కారం. ఈరోజు ఎక్కడ చూసినా కార్పొరేషన్ సెలూన్ షాపులు 49, 39, 79, 45, 65, 75 ఈ విధంగా ఎక్కడ చూసినా కానీ రేట్లు బయట డిస్పోజ్ చేసుకుంటా వెళ్తుంటారు. మా నాయి బ్రాహ్మణులు పుట్టకొడుతున్న కార్పొరేషన్ సెలూన్ షాపులు దీన్ని విధంగా అనుసరించి వేయాలని మేము ప్రతి ఒక్క మంగళవారం, ప్రతి ఒక్క శుక్రవారం ఈ ప్రోగ్రాము ఎక్కడా కూడా మేము రోడ్ల మీద ఉండకుండా మేమిచ్చిన రేట్ల పట్టికతో మీరు చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి దీనిని మీరంతా కూడా ఇంత అన్యాయంగా మా కులంలోకి వస్తున్నారంటే మాకెంతో ఆనందంగా ఉంది. మా కులం ఎగబడుతుంది, మా కులం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే విధంగా మాకు ఎంతో హ్యాపీగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మా కులంలోకి సభ్యత్వం తీసుకోండి. సభ్యత్వం తీసుకుంటే మేమే కూడా ఐడెంటిటీ కార్డు ఫ్రీగా ఇస్తాము. మా కులంలో కూడా మీరు ఓనర్లు కూడా కటింగ్ షేమింగ్ చేసుకొని వర్కర్లు రానప్పుడు మీరే చేయండి. దానికి మీ కులము చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి
మేము చూద్దాం. ఇదే విధంగా కడమంత్రాలకు కూడా ఇప్పుడు నాయుళ్ళు రెడ్లు ప్రతి ఒక్కరు కూడా ఈ షాపులు పెడుతున్నారు. వాళ్ళ దగ్గరనే దినాలకు మేళాలు పంపించుకోవాలా, వాళ్ళ దగ్గరనే కటింగ్ షేవింగ్ చేయించుకోవాలా. కాబట్టి వాళ్ళ దగ్గరనే చేసుకోండి, మా సెలూన్ షాపులకు రావద్దండి మీరు అని వర్తిస్తుంటున్నాం. ఇదే విధంగా మా నాయ బ్రాహ్మణ సీనియర్ నాయకులు రోడ్ల మీదకి రావాలా. ఇళ్లలో కూర్చొని రాజకీయం చేస్తే కన్నా చర్మము తీసి తోలు ఓలేస్తాం. కాబట్టి మా నాయ బ్రాహ్మణ సీనియర్ నాయకులు కూడా రావాలని కోరుకుంటూ మేము ధర్నా చేస్తున్నాం. కాబట్టి అందరికీ నమస్కారం. తిరుపతిలో జరుగుతున్న అరాచకాలకు నాయ బ్రాహ్మణ్స్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా వంతు ప్రయత్నంగా మేము సలూన్ల దగ్గరికి వచ్చి, కార్పొరేట్ సలూన్ల దగ్గరికి వచ్చి మా పొట్ట కొట్టద్దండి అన్న ఉద్దేశంతో వచ్చి అడిగిన దాని వలన వీళ్ళు మమ్మల్ని బెదిరించి నేనెవరో తెలుసా, నేను GST కడుతున్నాను అని మమ్మల్ని బెదిరింపులు దిగడం జరిగింది. మేము నాయుళ్ళను బెదిరిస్తున్నారు. మేము నాయ బ్రాహ్మణులు ఇదే కులవృత్తిని పొట్టకూటి పోషించుకోవాలని ఈ కులవృత్తిని ఎంచుకున్న మేము ఏమైపోవాలి? ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా కులవృత్తిని కాపాడండి. మా పొట్ట కొట్టి వేరే జాతుల వాళ్ళు, వేరే కులవృత్తులు, మా కులవృత్తిని వేరే కులం వాళ్ళు ఆపాదించుకొని వాళ్ళు వ్యాపారంగా సంపాదించుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మా పొట్ట కొట్టి మా బతుకులు రోడ్లకు ఈడుస్తున్నారు. నేను చెప్పదలుచుకున్న మా కులవృత్తి కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మేము చేయడానికి వచ్చాము. మమ్మల్ని బెదిరింపులకు దిగుతున్నారు. మేము బడుగు బలహీన వర్గాలు అయినందువలన, మాకు బలం లేనందువలన నాయుళ్ళు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఏ కులాల వాళ్ళు వచ్చి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది, హైకోర్టులో తీర్పు వచ్చింది, ఏ కులం వాళ్ళైనా ఏ బిజినెస్లు అయినా చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు ఏదైనా చేసుకోవాలన్నప్పుడు మేము చేసుకోవడానికి మాకు కులవృత్తి తప్ప మాకు ఏదీ లేదు. ఏమీ లేనప్పుడు మేము పెద్ద సలూన్లు పెట్టుకొని ఏసీలు పెట్టుకొని మేము 20 రూపాయలకు 30 రూపాయలకు షేవింగ్లు చేస్తామంటే మా పిల్లల బతుకులు ఏం కావాలి, మా పిల్లల చదువులు ఏం కావాలి? అప్పులు పాలయ్యి ఉర్లు వేసుకునే స్థాయికి దిగజారిపోయాము. ఇంకా ఇది మా వంతు ప్రయత్నంగా అడగడానికి వచ్చిన మా మీదనే దూషించడము, బెదిరించడము జరుగుతుంది. ఇలాగైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తరువాత మేము చావుకైనా సిద్ధపడతాము, కానీ కులవృత్తిని వదులుకోవడానికి మాత్రం సిద్ధపడమని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇట్లా సంఘంలో ఉన్న నాయ బ్రాహ్మణ కులస్థలమైన మేము అందరం కూడా కలిసి మరి సీనియర్ నాయకులతో పాటు ఈ యొక్క తిరుపతి నగర అధ్యక్షులు మరి అందరూ కూడా కలుసుకొని ఈ కార్పొరేట్ సంస్థల మీద మేము పోరాటం మొదలుపెట్టున్నాం. ఇది ఇప్పుడే కాదు, ఇదివరకే కూడా ఈ యొక్క బ్రో సెలూన్ మీద మేము చీప్ అండ్ బెస్ట్తో పాటు ఈ బ్రో సెలూన్ మీద కూడా మేము మా ఒక అభ్యంతరాన్ని, మా ఒక సమస్యని వీళ్ళకి తెలియజేశాము. అయినా కూడా వీళ్ళు 39 రూపాయలని 79 రూపాయలని ప్రాథమిక నాయ బ్రాహ్మణుడి యొక్క ప్రాథమిక కటింగ్ షేవింగ్ల మీద ఆధారపడే బతుకుల మీద వీళ్ళు పుట్టగొడుతున్నారనేది మేము తెలియజేస్తా ఉంటే వీళ్ళు ఏమాత్రం స్పందించట్లేదు. మరి ఇదే విధంగా వీళ్ళు చేస్తుంటే మేము ఇప్పుడు బ్లాక్ స్ప్రే తీసుకొని వీళ్ళు ఆ రేట్ల బోర్డును కొట్టివేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని స్పందించి ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ కుటుంబస్తుడు, నాయ బ్రాహ్మణ కులవృత్తి మీద ఆధారపడిన వారు ఎవరు కూడా భయపడక మరి మన ప్రజాపతులు, ప్రజా నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యను తెలియజేసి ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీ దగ్గర ఒక లెటర్ తీసుకొని ఈ యొక్క కార్పొరేట్ సంస్థల మీద మన రేట్ల పట్టికల మీద ధర్నా చేయమని కూడా కోరుచున్నాం. ఎక్కడా భయపడకండి, ఇది ఒక రోజుతో పోయేది కాదు. రేపు ఒకరోజు మన కులం ఉంది అనేది అడ్రస్ లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. మన సనాతన ధర్మం ప్రకారం చూస్తున్నప్పుడు మన కులవృత్తికి దేవుడు మేల్కొలిపైన మొదట నాదము, తర్వాత వేదము, తర్వాత దేవుని ఆలయానికి వెళ్ళాలన్నా మొదట గుండు గీగించుకొని నాయబురా